వెల్కమ్ టు YLR9 న్యూస్. బీఆర్ఎస్ హయాంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎన్నికల ముందు బాండ్ పేపర్ పై సంతకం చేసి 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తానని రాసిచ్చారు. మరి అవి అమలు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు సాధ్యం కాని ఇచ్చి అధికారంలోకి వచ్చిందని 4000 పెన్షన్ చేస్తానని ఇప్పటికీ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, ప్రతాపరెడ్డి, దఫేదర్ రాజు, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను చదువుతా. ఎల్లారెడ్డి పట్టణ పేదల కోసం 300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడానికి 17,26,00,000 బస్ స్టాండ్ 5 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డిలో కట్టినాం. కొత్తగా వైకుంఠ ధామం శ్మశాన వాటిక 1 కోటి రూపాయలతో కట్టినాం. ఎల్లారెడ్డి ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రి మార్చినాం. డయాలసిస్ సెంటర్ 1 కోటి రూపాయలతో కట్టినాం. మార్కెట్ కు 6.5 కోట్లు. పెద్ద చెరువు మరి సుందరీకరణ కోసం 5,40,00,000. ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టకు 2 దిక్కుల 5 కోట్లతో బ్రిడ్జిలు. చిల్డ్రన్ పార్క్ 80 లక్షలు. ఎల్లారెడ్డిలో అన్ని వార్డులలో డ్రైనేజ్ కోసం 18 కోట్లు. సీసీ రోడ్ల కోసం ఇట్లా చేసుకుంటూ పోయినాం. అట్లాగే రైతు బంధు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరి 1,09,000 మంది రైతులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 860 కోట్ల రూపాయలు, 860 కోట్ల రూపాయలు ఒక్క ఎల్లారెడ్డి